వరిలో డిఏపికి బదులుగా ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడడం వలన కలిగేటువంటి లాభాలు ఏమిటి? ఇది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్. ప్రధానంగా డిఏపి అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. అయితే ఈ భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువు రెండు ఉన్నాయి. ఒకటి సూటి ఎరువులు అంటారు, రెండవది మిశ్రమ ఎరువులు అంటారు. సూటి ఎరువులు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అంటే కేవలం అందులో ప్రధాన పోషకమైనటువంటి భాస్వరం మాత్రమే ఉంటుంది. దీంతో పాటుగా సెకండరీ న్యూట్రియంట్స్ అయినటువంటి కాల్షియం, అదేవిధంగా సల్ఫర్ ఉంటుంది. మరి దీనికి లాభాలు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే డిఏపిలో కేవలం 2 పోషకాలు మాత్రమే ఉంటాయి. ఒకటి నత్రజని, రెండవది భాస్వరం. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకు 3 పోషకాలు ఉంటాయి. ఒకటి భాస్వరము, రెండవది కాల్షియము, మూడవది సల్ఫర్. మరి మోతాదు ఎంత ఉంటుంది? డిఏపిలో 46% భాస్వరం ఉంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% ఉంటుంది. అయితే ఈ 16% ఉంటే మరి డిఏపిలో 46% కదా, ఇది 16% మోతాదు ఎంత అంటే 3 రెట్లు ఎక్కువ మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వాడుకోవాలి. ఉదాహరణకు ఒక డిఏపి బస్తా 1 ఎకరానికి వేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి సరిసమానమైనటువంటి భాస్వరం మోతాదుకు మనము 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అంటే 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే మనకు ఈక్వల్గా అంటే డిఏపితో సమానమైనటువంటి భాస్వరాన్ని మనం 1 ఎకరం పొలానికి అందించినట్లు అవుతుంది. మరి ప్రత్యేకంగా దీనిలో ఇది వాడడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అంటే, రెండిట్లో ఉండేది భాస్వరం ఉన్నప్పటికీ అడిషనల్గా 2 అదనంగా ఈ పోషకాలు మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉంటాయి. ఒకటి కాల్షియం, అదేవిధంగా సల్ఫర్. ఏమి లాభాలు అడిషనల్గా అంటే, కాల్షియం అనేటువంటి పోషకము లేదా మూలకము మనం అడిషనల్గా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే కాల్షియం అనేటువంటిది నేలను గుల్లబార్చడం జరుగుతుంది. అంటే నేలను గడ్డలుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాల్షియం లవింగ్ ప్లాంట్స్ అంటాం. కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, కాల్షియం ఎక్కువగా ఉంటే పంట దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉండేటువంటి పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ టమాటో కానీ, వంకాయ కానీ, ఇట్లాంటి పంటలు ఏదైతే ఉంటాయో వాటిలలో ఉపయోగపడుతుంది. వరి లోపల గింజ యొక్క నాణ్యత అనేటువంటిది ఈ కాల్షియం వలన కొద్దిగా మెరుగవుతుంది. అదేవిధంగా సల్ఫర్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మనకు వరి గింజ యొక్క నాణ్యత పెరగడం, అదేవిధంగా నేలలో ఏదైతే సూక్ష్మజీవులు ఉంటాయో వాటికి ఆహార పదార్థంగా కూడా ఈ సల్ఫర్, అదేవిధంగా కాల్షియం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఇంకొక లాభం ఏమిటి అంటే, మనకు అదనంగా నేల నిర్మాణాన్ని కూడా అంటే ఇంప్రూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.